చూసేయండి, ఈ పుట్ట అయితే గుడి వెనకాల నాగమ్మ తల్లి పుట్ట. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ఎల్లమ్మ వెల్కమ్ బ్యాక్ టు టెంపుల్. మై ఛానల్. సో తర్వాత ఇక్కడ మాకు హ్యాపీ మొక్కు ఉంది ఉగాది కాబట్టి మేమైతే ఈరోజు మొక్కు మేము తీర్చుకోవడానికి ఉగాది వచ్చాము. ఇక్కడే వంట చేసేసుకొని తినేసి వెళ్ళాము ఇంటికి. గడపకి అయితే పసుపు నేనైతే రాస్తున్నాను. అన్ని హాఫే తీసాను. పసుపు కొన్ని వంటలు తీసాను, కొన్ని రీల్స్ చేసుకున్నాను. పెట్టేశాము. అందుకని ఏ వంట నేను సరిగ్గా మొత్తం తీయలేదు, కొంచెం కొంచెమే తీసాను. ఇట్లా వంట అవుతున్న మధ్యలో రీల్స్ చేసుకోవడం, ఇంకా టెంపుల్ వీడియో తీయడం, ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. అంతా ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి తీసేసాను. కారం, మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మేమైతే కారం ఉప్పు వేస్తాము, కొంతమంది కారం ఉప్పు ప్లేస్లో మిరియాలు, చూసేయండి బగారన్నము అండ్ జీలకర్ర అయితే వేస్తారు. మేము చేస్తున్నాము 6 రుచులు కదా, ఇంకా కారం ఉప్పు అయితే వేసేసాము. తర్వాత ఉగాది పచ్చడి అయితే నేను చేసేస్తున్నాను. కుండకి పసుపు రాసేసి పెట్టేసి ఉగాది పచ్చడి చికెన్ కర్రీ అయితే మా తమ్ముడు చేస్తున్నాడు. మా తమ్ముడు చేస్తుంటే నేను వీడియో తీసేయండి. నేను చేసిన ఉగాది పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉగాది పచ్చడి చేశాక మేమైతే పూజ చేసాము. ప్రసాదంలో అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఇక్కడే వంటలు చేసేసుకొని అమ్మవారికి పెట్టేసి ఇక మేము కూడా తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో పూజ చేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది కాల్వ. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. కోటమైసమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చూసాయండి, ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. పండగ రోజైనా చాలా రష్ ఉన్నారు. చూసేయండి, ఇది టెంపుల్ యొక్క ఓవర్వ్యూ. ఈ చెట్టుకైతే ముడుపులు కడతారు. అండి, గర్భగుడిలో కోటమైసమ్మ తల్లి.